హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఒక కొత్త రెసిపీ అయితే చేస్తున్నాను. చన్నా దాల్ అండ్ సోయా చంక్స్ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఈ సోయా చంక్స్ని సోయా బీన్ అంటారు అండ్ మీల్ మేకర్ అని కూడా అంటారు. వీటిలో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి ప్రోటీన్ తీసుకోవాలి అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ సోయా చంక్స్ అనేది బాగా యూస్ చేసుకోవచ్చు. అంటే ఫుడ్లో డైలీ యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఇవి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆయిల్ వేడయ్యాక మనము ఈ రా మసాలాలన్నీ వేసుకోవాలి. బిర్యానీకి ఏ మసాలాలు అయితే అవసరమో అవన్నీ వేసుకోవాలి. మసాలాలు ఫ్రై అయ్యాక ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందే మనం నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ అనేది మనకి బాగా పచ్చివాసన పోయేంత కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని టమాటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాగా ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. టమాటా ఇప్పుడు మొత్తం మసాలాతో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని మనం ముందే క్లీన్ చేసి పెట్టుకొని కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను అండ్ 1 స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు అండ్ 1/2 స్పూన్ గరం మసాలా వేసాను. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత సోయా చంక్స్ వేసుకోవాలి. సోయా చంక్స్ అనేవి ముందే మనం వేడి నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టి వాటర్ మొత్తం పిండేసి ఇలా తీసుకోవాలి. మసాలా మొత్తం సోయా చంక్స్కి పట్టేంత వరకు బాగా కలుపుకొని మసాలా అనేది సోయా చంక్స్కి పట్టేంత వరకు 10 నిమిషాలు మూత పెట్టుకొని అలాగే ఉంచుకోవాలి. ఒక అరగంట ముందు శనగపప్పు కడిగి నానబెట్టుకోవాలి. చూడండి, మసాలా అనేది సోయా చంక్స్కి బాగా పట్టింది. మనం ముందే కడిగి నానబెట్టుకొని ఉంచుకున్న శనగపప్పును ఈ సోయా చంక్స్లో వేసి బాగా కలుపుకోవాలి. నేను 1 కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను. బాస్మతి రైస్ని బాగా కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకొని వేస్తున్నాను. బియ్యంని ఏ గిన్నెతో అయితే కొలుస్తారో అదే గిన్నెతో నీళ్లు కూడా పోసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 గిన్నె బియ్యంకి 1.5 గిన్నె వాటర్ అయితే తీసుకోవాలి. అదే నార్మల్ రైస్ కనుక అయితే 1 గిన్నె బియ్యంకి 2 గిన్నెల నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇలా మనం నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఉప్పు చూసుకోవాలన్నమాట. ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మసాలాలు యాడ్ చేసిన తర్వాత ఆ మసాలాలు కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి. అది బియ్యంని బట్టి ఉంటుందండి. కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి.
20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఫుల్గా బిర్యానీ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనాతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలా హెల్దీ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది. నాన్ వెజ్కి బదులుగా ఇలా చేసుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ బిర్యానీని కుర్మాతో తినొచ్చు అండ్ రైతాతో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.